ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ లెంట్లో 3వ దిన రోజు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైన మా యేసు స్వామి, మీ పరిశుద్ధమైన పాదముల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా ప్రభువా, ఈ మండల కాల ధ్యానములలో 3వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు, రావలసిన మా ప్రియులందరినీ కూడా తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన మాట్లాడనైన మీ దాసులను మీ పక్షముగా నిలవబెట్టి సంఘానికి కావలసిన ఆత్మీయమైన వర్తమానముతో ప్రభా మీ దాసులను వాడగలందులకై మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు నా ప్రభువా మీకు మహిమకరంగా, చేరే అల్లర్లకు దీవెనకరంగా ఉండినట్లు కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకు వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 210వ కీర్తన పాడుతూ చివరి చరణంలో సాయంకాల ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. సంఘారాధన పుస్తకంలో 210వ కీర్తన. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లోని 3వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం నిర్గమాకాండం 6వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు జొన్నలగడ్డ జెస్సీ చంటి గారు చదివి వినిపిస్తారు. పత్రిక పాఠ్య భాగం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 35వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్న భాగాన్ని పేర్లి అనిత గారు చదివి వినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి పాత నిబంధన పాఠ్య భాగం జెస్సీ చంటి. లెంటిలోని 3వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగంలో నుంచి నిర్గమాకాండము 6వ అధ్యాయము 1 నుంచి 13వ వచనం వరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది. నిర్గమాకాండము 6వ అధ్యాయము 1వ వచనం ప్రారంభము. అందుకు యెహోవా ఫరోకు, నేను చెప్పబోచున్న దానిని నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడును. పేరును అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతని కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరివాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచింది. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలు మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలులతో ఇలాగూ చెప్పుము, నేను యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాచి గొప్ప తీర్పులు తీర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందును. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చేయి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలుతో అలాగే చెప్పును. అయితే వారు మనోవాక్యులను బట్టి కఠిన దాస్యత్వమును బట్టి మోషే మాట వినలేదు. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో
ఇశ్రాయేలులకు తన దేశములో నుండి వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పిన నేను. అప్పుడు మోషే, చిత్తగింపుము, ఇశ్రాయేలులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడునగు నా మాట ఫరో ఎట్లా వినునని యెహోవా సన్నిధిన పలికెను. మరియు మోషే అహరోనుతో ఇట్లా నేను, ఇశ్రాయేలులకు ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించును. ఇంతటితో పాత నిబంధన ముగించబడింది. ఓ ప్రభువా, మమ్మను కనికరించు. పత్రిక పార్టీ భాగం అనిత గారు. ఉన్నారా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 35 నుండి 42 వచనాలు. మండలకాల ధ్యానమునకు ఏర్పాటు చేయబడిన పత్రికలోని దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 35 నుండి ప్రారంభం. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే. సినాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. ఇతనికి మన పితరులు లోబడనుల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగొరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము. ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలినర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా? మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలై మొలకు గుడారమును రొంపాయను దేవత యొక్క నక్షత్రమును మూసుకుని పోతిరి. గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయేదును. పత్రికలోని దేవుని వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరించుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు విమోచకుడు అనే అంశం మీద మనకి వాక్యాన్ని అందించడానికి మన ప్రియులు రెవరెండ్ డాక్టర్ ఎం రత్నశేఖరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. తదనంతరం మరలా కమ్యూనియన్ ఆరాధన కూడా ఉంటుంది, గమనించాలి పాల్గొనేవారు. దైవ సందేశానికి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 191వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానములోనికి ప్రవేశిద్దాం. తండ్రి నా దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. దయచేసి కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాభివందనాలు. స్థానిక సంగురువర్యులు రెవరెండ్ పి దేవదాసయ్య గారికి, రెవరెండ్ పి నానిబాబు గారికి, రెవరెండ్ కిరణ్ పాల్ గారికి నా వందనాలు. ప్రత్యేకించి పిసి చైర్మన్ గారు గౌరవనీయులు డేటా అశోక్ గారికి, ట్రెషరర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను.
శిలువ ధ్యానంలోనికి వెళ్ళటానికి ముందుగా ఒక 2-3 నిమిషాలు 40వ సంఖ్యకున్న ప్రాముఖ్యత ఏనాడన్నా మనం ఆలోచనలోకి తెచ్చుకున్నామా అనేది నా ప్రశ్న. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి 40 రోజులు క్రమంగానే వచ్చాను. ఒక్కరోజు కూడా ఆగల, ఒక్కరోజు కూడా. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెస్టిమనీ. 7వ తరగతి నుంచి వస్తున్నానండి ఇక్కడికి. సగం చర్చి అక్కడి నుంచి వచ్చేవాడు. ఒక 50 మంది, 60 మంది, 100 మంది లోపే. 1966-70 సంవత్సరాలు అప్పుడే చెప్తున్నా ముచ్చట మీకు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కూడా 40 రోజులు వచ్చాం. ఈ సంఘ సభ్యుడిగా వేదంతో మాట్లాడుతున్నాను ఈ రాత్రి మీతో. మట్లాది వారం తర్వాత ఇక్కడ సగం మంది కనపడరు. 40వ రోజు పూర్తయ్యేది మహాశుక్రవారం తర్వాత వచ్చే శనివారంతోనే. ఆ రోజు వరకు రాగలిగితే రేపటి నుంచి రండి, లేకపోతే ఇంటి దగ్గర మీ పనులు మీరు చూసుకోండి. ఎందుకంటే మీకు విస్తారమైన పనులు ఉన్నాయి. సన్నిధికి రావటానికి కుదరటం లేదు. ఆచారంగా సాంప్రదాయంగా ప్లీజ్ డోంట్ కమ్ లైక్ దట్. లోకరక్షకునికే 40 రోజులు శోధన తప్పలేదు అరణ్యంలో. 40 అనే సంఖ్యను గురించి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే సుమారు 60-70 రెఫరెన్సులు అండి. 40 సంఖ్యల మీద ప్రసంగాలు ఉన్నాయి. సంఖ్యలతో సువార్త ముడిపడి ఉంది. సంఖ్యలతో మర్మాలు దాగి ఉన్నాయి. 1 సార్వభౌమాధికారానికి గుర్తు, నంబర్ 1. 2 సాక్ష్యానికి గుర్తు. 3 త్రిత్వదేవుని గుర్తు. 4 సృష్టిలో 4 ఎల్లలకి గుర్తు. 5 లోకరక్షకుని గాయాలకి యెరూషలేములో బెతస్దా దగ్గర మంట ఉంది, గుర్తుందా మీకు? దానికి 5 బాధ్యతకు గుర్తు. 6 మనుషుని సంఖ్య. 7 పరిపూర్ణమైన సంఖ్య. 9 పరిశుద్ధాత్మ వరాలకి సంఖ్య. 12 ప్రభుత్వానికి సంబంధించిన సంఖ్య. అందుచేతనే 12 మంది అపోస్తలుని ప్రభువారు ఏర్పాటు చేసుకున్నాడు. 40 అనే సంఖ్య పరీక్షకు సంబంధించిన సంఖ్య. జాగ్రత్త. యుగాంతానికి వచ్చేసాం. వేషధారణ పనికిరాదు. నులివెచ్చని జీవితానికి స్వస్తి పలకండి. ఉంటే వెచ్చగొండండి, లేదా చల్లగా వద్దు. నులివెచ్చనగా అస్సలు వద్దు. 40 అనే సంఖ్య పరీక్షకు గుర్తు. ఇట్ ఇస్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. 40 రోజులు లోకరక్షకుడు అరణ్యానికి వెళ్ళాడండి. 40 రోజులు ఉపవాస దీక్ష. లోకం నుంచి వేరయ్యాడు. తన కుటుంబం నుంచి వేరయ్యాడు. సమాజం నుంచి వేరయ్యాడు. ఏకాంతంగా అరణ్యంలోకి వెళ్ళి ప్రభు సన్నిధిలో గడిపే సమయంలో సాతానుడు శోధించాడు. 40 రోజులు, 39 కాదు, 38 కాదు, 37 కాదు, 36 కాదు, ఇట్ ఈస్ 40. 3 సార్లు శోధన. సాతానుడు శక్తిమంతుడు పిల్లరా. సాటన్ ఈజ్ మైటీ. యేసయ్య సర్వశక్తిమంతుడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, 3 శోధనలు జయించిన తర్వాత దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. ఆ తర్వాత 3.5 సంవత్సరాల పరిచర్య ప్రారంభం. యేసు స్వామి జీవితంలో ఏది కూడా హఠాత్తుగా వచ్చింది కాదు. ప్రతీది తండ్రి యొక్క చిత్తము ప్రకారం అనుదిన షెడ్యూలు ప్రభువారు తూచా తప్పకుండా పాటించాడు. ఏలియా 1 మీల్ తీసుకొని హీ ర్యాన్ ఫర్ 40 days వితౌట్ స్టాప్. 1 మీల్ తీసుకొని 40 రోజులు పరుగులు తీసాడండి. ఎలా సాధ్యమైంది? 40 రోజులు ప్రచండ వర్షము నోవాహు కాలంలో. ఇలా చెప్తూ పోతే రాత్రి 11 అయిపోద్ది. వాక్యంలోకి నేను రాలేను. ఈరోజు మన అంశము విమోచకుడు.
ఆది కాండంలో సృష్టి ప్రారంభమైంది. అనుకోకుండా సమాధి పెట్టుతో ముగించబడింది ఆ గ్రంథం. తెలుసా మీకు? అనుకోకుండా సమాధి పెట్టుతో ఆది కాండం మూసివేశాడు మోషే ప్రవక్త. ఆ సమాధి పెట్టి అక్కడ ఉండటానికి వీల్లేదు. అది నిర్గమించాలి. మరణము నిర్గమించాలి, వేదన నిర్గమించాలి, కన్నీరు నిర్గమించాలి, చేదు అనుభవాలు నిర్గమించాలి. అందుచేత ఎక్సోడస్ నిర్గమాకాండాన్ని ఆది కాండం పక్కన పెట్టాడు. మేఘము కింద, అగ్ని స్తంభం కింద మన్నా తింటూ, రాతి బండలో నుంచి వచ్చిన నీళ్లు తాగుతూ 10 సార్లు మోషే గారిని శోధిస్తూ 40 సంవత్సరాల ప్రయాణం. అరణ్యంలో రాలిపోయిన వారు కాక వాగ్దానములోకి వెళ్ళగలిగిన వారు మాత్రమే లేవీయులుగా లెక్కించబడతారు. అది 3వ గ్రంథం. వారిని సంఖ్యలోకి చేరుస్తాడు. అది సంఖ్యాకాండం. వారితో రెండవసారి ముచ్చటిస్తాడు. అది ద్వితీయోపదేశకాండం. 5 గ్రంథాలకి ముడి ఇది. విమోచకుని ఉనికి ఆది కాండంలో ప్రారంభమైందండి. ప్రకటన గ్రంథం దాకా వెళ్ళాడు. విమోచకుని రక్తము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రవహిస్తూనే ఉంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద హోలీ బైబుల్. పరిశుద్ధ గ్రంథములోని అత్యంతమైన ఘనమైన విషయం ఏంటంటే, యేసు స్వామి రక్తము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అలా ప్రవహిస్తూ వెళ్ళిపోయింది. మోయాబీరాలు అత్తగారితో బెత్లెహేంకి వచ్చింది. ఓర్ప అక్కడ ఆగిపోయింది. రూతు అత్తయ్యతో బెత్లెహేంకి వచ్చింది. అది కలిమి. 3వ అధ్యాయంలో అత్తయ్య సలహా ఇస్తుంది. అమ్మాయి రాత్రి బోయాజు పొలంలో కళ్ళం దగ్గరికి వెళ్తున్నాడు, తైలం రాసుకో, స్నానం చేయి, బట్టలు కట్టుకో, పొలములో పండుకోబోతున్నాడు బోయాజు, కాళ్ళ దగ్గరికి వెళ్ళు, కాలు మొక్కో, కన్నీరు కార్చో. నెట్టేసేవాడు కాదమ్మా, నెట్టేసేవాడు కాదు, దగ్గర తీస్తాడు, ఆదరిస్తాడు. నీకు ఒక ఉజ్వల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉంది రూతు, వెళ్ళు. స్నానం చేసింది, తైలం రాసుకుంది, బట్టలు కట్టుకుంది, పొలానికి వెళ్ళింది, కాళ్ళు పట్టుకుందంతే. యేసయ్య జన్మ వృక్షంలో చోటు సంపాదించుకున్న మహాతల్లి. యేసయ్య వంశ వృక్షములో పేరుందండి. అది ఖరారు అవ్వాలి, పబ్లిక్లో డిక్లేర్ అవ్వాలి. ఆ రోజు వారి సాంప్రదాయం ఏమిటంటే, విమోచింపబడిన వాడు లేకపోతే ఆ తర్వాత దగ్గర బంధువు విమోచించాలి. ఆ తర్వాత దగ్గర బంధువు బోయాజు గారే. ఈయన ధనవంతుడు, ఈయన పెద్ద మనిషి. బోయాజు అంటే అర్థం బలవంతుడు. సవది ఇచ్చారు ఊరు శివారుల్లో. పెద్దలంతా వచ్చారు. విమోచింపబడవలసిన వాడు విమోచించని పక్షంలో విమోచించే వ్యక్తికి విమోచించలేని వ్యక్తి చెప్పు తీసివ్వాలండి. అందరి ముందు రూతు కొరకు బోయాజు తన దాయాది దగ్గర చెప్పు తీసుకున్నాడు. చెప్పు తీసుకున్న తర్వాత రూతుని భార్యగా చేసుకున్నాడు. రూతు గ్రంథం చదవండి. అది సరైన ముగింపు లేని గ్రంథం. దావీదుతో ఆగిపోయిన గ్రంథం. దాని కొనసాగింపు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మళ్ళా సాగుద్ది. ఈ రాత్రి విజ్ఞాపన చేసే విమోచకుడు. రూతు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో ఒకడు తాను చెప్పు తీసి తన పొనుగు వారికి ఇచ్చుటయే. నువ్వు దాన్ని చేసితివి గనక రూతుని సంపాదించుకున్నా. విమోచకుడు నీ కొరకు నా కొరకు చేసే గొప్ప కార్యం ఏమిటంటే, హీ పర్చేస్డ్ యూ విత్ హిస్ ప్రెషియస్ బ్లడ్. నిన్ను నన్ను ఆయన రక్తముతో కొన్నాడు. తెలుసా? ఏనాడన్నా ఆలోచన చేసేవా? 70 ఏళ్ళు నన్ను కొన్నాడు. ఆయన రక్తంతో నన్ను కొన్నాడు కనుక నా మీద, నా శరీరం మీద నాకు హక్కు నేను కోల్పోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రీస్తు ఖైదీగానే ఉండిపోయాను.
దేవుడి కృపలో యుఎస్ వెళ్ళినప్పుడు అందరూ అడిగేవారు, మీ గురించి చెప్పండి, మీ గురించి చెప్పండి. ఏమి లేదు నా గురించి చెప్పడానికి, నేను క్రీస్తు ఖైదీని, ఆయన కంట్రోల్లో ఉంటాను, ఆయన అదుపు ఆజ్ఞల్లో ఉంటాను కనుక నన్ను కొన్నాడండి. నిన్ను కొన్నాడు, నువ్వు మర్చిపోయావా? విమోచకుడు కావాలి. కీర్తనాకారుడు రాస్తున్నాడు 49 కీర్తన 7వ వచనములో, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విడిపింపలేడు. 8వ వచనం అక్కడే, వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. అక్కడే 49:9లో వారి ప్రాణ విమోచన బహు గొప్పది, అది ఎన్నటన్నటికీ తీరక అట్లుండవలసినదే. ఆలోచన చేయండి కొద్దిగా. వారి ప్రాణ విమోచన బహు గొప్పది. ఎంత గొప్పదంటే యేసు స్వామి రక్తంతో హీ కెన్ పర్చేజ్ ఆల్ ది సోల్స్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ఉన్న ప్రతి ఆత్మను, ప్రతి వ్యక్తిని కొనటానికి శక్తి కలిగిన, సామర్థ్యము కలిగిన రక్తము యేసయ్యది. అందుకే ఆయన పేరు బలవంతుడు. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనములో, విమోచకుడు బలవంతుడండి, ఆయన బలహీనుడు కాదు. మా డాక్టరేట్కి నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే సఫరింగ్స్ ఆఫ్ ద క్రైస్ట్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో క్రీస్తు శ్రమలు. 4 సంవత్సరాలు కష్టపడితే 50 కారణాలు నాకు దొరికినాయండి. యేసయ్య మరణానికి 50 కారణాలు, 50 అద్భుతమైన ప్రసంగాలు. ఆయన బలవంతుడు కనుకనే నీ పాపాన్ని, నా పాపాన్ని ఆయన మోసి రక్తమిచ్చి నిన్ను నన్ను కొన్నాడు. CROSS, Christ redeemed our sins successful. That is Lent. యేసు స్వామి నీ నా పాపాలను విజయవంతంగా పరిహరించడానికి తన శరీరంలో చివరి రక్తపు చుక్క, చివరి నీటి బొట్టు ప్రాణాధారంగా పోసాడండి. మరలా చెప్తున్నాను, యేసు స్వామి శ్రమలు, యేసు స్వామి అవమానము, యేసు స్వామి మరణము హఠాత్తుగా వచ్చింది కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిపేర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. హీ హ్యాడ్ వండర్ఫుల్ స్ట్రాటజీ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు కలిసి చేసిన గొప్ప ప్రణాళిక. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాల్లో, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ప్రతి పస్కా రోజున ప్రధాన యాజకుడు వెండి పాత్ర చేత పట్టుకుంటాడు. మేము కట్టుకునే గర్డెల్ నల్లదట్టి ఉంది చూసారా, ఇది ఇప్పుడు తగ్గిపోయింది, కానీ మామూలుగా అయితే 72 మీటర్లు. అక్కడ మెయిన్ డోర్ దగ్గర ఉంటుంది. ఏదైనా బలహీనత, ఏదైనా తప్పు చేస్తే ద హై ప్రీస్ట్ విల్ డై ఇన్ ద ఆల్టర్. అక్కడే చనిపోతాడు. లోపలికి వెళ్ళి పట్టుకోవటానికి లేదు, తాడు బట్టి బయటకు లాగుతాడు. మహాశుక్రవారం రోజు కైప వెండి పాత్రలో రక్తం తీసుకొని వెళుతూ ఉన్నాడు. సమయం 3, చీకటి కమ్ముకొచ్చేసింది. సూర్యాస్తమంలోపు పస్కా బలి పూర్తయిపోవాలి. 10,000 మంది యాజకులు కత్తులతో బారులు తీరి నిలబడ్డారు. 6 లక్షల గొర్రెలు యెరూషలేములో ఉన్నాయి. వింటున్నారా? ఇక్కడే ఉన్నారు అందరూ, ఇక్కడే ఉన్నారా? 6 లక్షల గొర్రెలండి, 10,000 మంది. ఒక్కొక్కరు ఎన్ని గొర్రెలు కోస్తే ఆ పస్కా పూర్తవుద్ది? 3 గంటలుగా చీకటి గమ్ముకొచ్చేసి మామ అల్లుడిని పురమాయించాడు, త్వరగా వెళ్ళు, చీకటి పడిపోయింది.
3 గంటలకు చీకటి పడిపోయింది, 2 గంటలు గడియారం ముందుకు తిరిగింది. ఏమి చేయాలో అర్థం కాలేదు. పాత్ర పట్టుకొని వణుకుతూ లోపలికి వెళ్తున్నాడు. పైనుంచి తెర కిందకి జనిగిపోతూ ఉంది. చేతిలో పాత్ర కింద పడింది, చెమట్లు పట్టిని, బీపీ రైజ్ అయింది, షుగర్ డౌన్ అయింది. పరుగులు తీసి ఇంటికి వెళ్ళిపోయాడు. దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ద హై ప్రీస్ట్ వర్క్. ఇహలోక ప్రధాన యాజకత్వం ఆగిపోయింది. తెర చినిగింది పైనుంచి కిందకి. దేవుడే స్వయంగా ఆ కట్టను కట్ చేసేసాడు. ప్రధాన యాజకుడు స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఎందుకో తెలుసా? ఆయన విమోచకుడు, ఆయన ప్రధాన యాజకుడు. కీర్తన 111వ కీర్తన 9వ వచనములో ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. విమోచన ఇవ్వడానికి దేవుడే స్వయంగా వచ్చాడు. రూతుకి విమోచన ఇవ్వడానికి బోయాజు బయటకు వచ్చాడండి. బోయాజు యేసు స్వామికి ముందు ఛాయ, షాడో ఆఫ్ ద లార్డ్. సొంతగా భార్యగా చేసుకున్నాడు. ఆ వంశవృక్షంలో నుంచి లోకరక్షకుడు వచ్చాడు. ఎక్కడైతే విమోచన ఉంటుందో అక్కడ రక్తము తప్పదు, అక్కడ మరణము తప్పదు. రిడెంప్షన్ ఈజ్ అకంప్లిష్డ్ ఓన్లీ త్రూ డెత్. ఇశ్రాయేలీలు ఐగుప్తులో మగ్గిపోతున్నారు. యోసేపుకు తెలియని రాజు వచ్చాడు. బాగా విస్తరించిపోయారు. ప్రతిరోజు వేదన. ఐగుప్తు అనేది ఆ మాటకు అర్థము అణిచివేస్తుంది. ఈ లోకం నిన్ను అణిచివేస్తుంది. ప్రార్థనలో ఎదగకుండా, వాక్యంలో ఎదగకుండా, సహవాసంలో ఎదగకుండా, సన్నిధికి క్రమంగా రాకుండా ఉండటానికి అనేకమైన శక్తులు నిన్ను అణిచివేస్తున్నాయి. అది ఐగుప్తు నుంచి తన బిడ్డను బయటకు తీసుకురావాలి. ఎగ్జోడస్ అన్నారు ఇంగ్లీష్లో. ఎగ్జోడ్ అంటే అర్థము ఎగ్జిట్, డెలివరెన్స్, గో అవుట్, వెడలిపో, బయటకు వెళ్ళు. 430 సంవత్సరాలు కన్నీరు గారుస్తూనే ఉన్నారండి. చాలామంది చీరాలు అర్ధరాత్రి పడి నిద్రపోవటం లేదు తెలుసా మీకు? చాలామందికి నిద్ర రావటం లేదు. తెల్లారుజాము 4 గంటలకు నిద్రపోతారు. షుగర్ ఎక్కువైపోయింది, బీపీ ఎక్కువైపోయింది, దాడి ఎక్కువైపోయింది. సెలవు దోతుంటే ఇంకా నీకు దాడి ఎక్కువ అవుతుంది. సెల్లు లేని ప్రపంచం, సెల్లు లేని ఇల్లు బాగుంది. టీవీ వచ్చింది, సినిమా హాళ్ళు మూతపడ్డాయి. సెల్ వచ్చింది, ముచ్చట్లు, సంబంధాలు, స్నేహాలు అన్నీ బంద్ అయిపోయింది. ఇంకా సెల్ ఇంకో 2 సంవత్సరాల తర్వాత చేతిలో ఉండదు, నీ చేతికి అంటిస్తారు. గడియారంలాగా నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి నీతో వస్తానే ఉంటుంది. ఇవన్నీ ఆగిపోయే రోజు కూడా ఒకటి ఉంది పిల్లరా, జాగ్రత్త. ఆ రాత్రి మోషే చెప్పాడు, సాయంత్రం పస్కా గొర్రె పిల్లలను కోయండి, రక్తాన్ని ఒడిసి పట్టండి, హిస్సోపు కంచె ద్వారబంధాలకి నిలువుగా అడ్డంగా పోయండి. ఇంటికి ఒక గొర్రె పిల్ల, పాస్కల్ ల్యాంప్. నేను బయటికి తీసుకొని పోయే గొర్రె పిల్ల రక్తము నీ ఇంటి మీద గుర్తుగా ఉన్నా. ఈ రాత్రి అడుగుతున్నాను, ఆ గొర్రె పిల్ల రక్తం నీ హృదయంలో ఉందా? నీ శరీరంలో ఉందా? లెంట్ అంటే అర్థం వసంతం అండి. వసంతం, ఆకులన్నీ రాలిపోవాలి, తప్పదు. చిగురు రావాలి, చిగురు వచ్చిన తర్వాతే ఫలాలు వస్తాయి. సృష్టిలోని అద్భుతం ఇది. ప్రతి సంవత్సరం పనికిరాని అని వదిలేస్తుంటాను నేను. కోపట్టం అనవసరం, దీర్ఘంగా ఆలోచన చేయటం అనవసరం, డబ్బులు అనవసరం, దమ్ము బిర్యానీ అనవసరం. ఎందుకు? తిన్నని రోజులు తిన్నాం, ఇప్పుడు బతకడానికి తింటాం. ఆ రాత్రి ఇంటికి ఒక గొర్రె పిల్ల కోసేసారు, హిస్సోపు కంచి తీశారు, అడ్డంగా రాశారు, నిలువుగా రాశారు. 6 అడుగుల దూరం వెళ్ళి చూస్తే గుండె పగిలిపోయి గుర్తయిందండి ఇది.
ఇట్ బికేమ్ సింబల్ క్రాస్. సిలువ ఉంది ప్రతి ఇంటి మీద. అర్ధరాత్రి 12 అవుతూ ఉంది. మరణదూత ప్రయాణం ప్రారంభం. ప్రతి ఇంట్లోకి ప్రవేశించింది. జ్యేష్ఠుడు చనిపోయాడు. ఆ రాత్రి వచ్చిన కన్నీటి ఘోష ప్రపంచం పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు ఏ దేశంలో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ రాలేదంటే మీరు నమ్మండి. ప్రతి ఇంటిలో జ్యేష్ఠుడు చనిపోయాడు. ప్రతి ఇంట్లో ఏ ఇంటి మీద అయితే పస్కా గొర్రెపిల్ల రక్తపు గుర్తులు ఛాయలు ఉన్నాయో వారు రక్షింపబడ్డారు. తెల్లవారుతుంది. మోటములు చట్టారు. సుమారు 6 లక్షల కాల్బలం, పిల్లలు స్త్రీలు కాక 6 లక్షల కాల్బలం, మొత్తం 16 నుంచి 18 లక్షల మంది అండి. ఐగుప్తు వదిలేరు. తెల్లవారింది. హోరెత్తుతుంది ఎర్ర సముద్రం. వెనక చూస్తే ఫరో సైన్యం. ఫరో తల్లి, ఫరో భార్య చెప్పారు, నీ బిడ్డను బతికించలేని నీ దేవుడు, నీ బిడ్డలను బతికించలేని నీ ఆధిపత్యము, నీ అధికారం ఎందుకు? మోషే తల తీసుకొని రా, లేకపోతే నువ్వు చనిపో. తల్లి భార్య కత్తిచ్చారు. రథాలు బయలుదేరాయి. తెల్లవారిపోయింది. హోరెత్తుతుంది ఎర్ర సముద్రం. ఏమి జరుగుద్దో మోషేకు తెలియదు. అప్పటికే సాతాను మళ్ళొచ్చాడు. ప్రజల్లోకి వచ్చేసాడు సాతాను. కేకలు మొదలైనాయి. ఐగుప్తులో సమాధులు లేవా, మమ్మల్ని ఎక్కడే తీసుకొచ్చా. మోషే, దేవుడు చేసిన నిబంధన సాగేదే కానీ ఆగేది కాదు పిల్లరా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చెప్పిన నిబంధన పాలస్తీనా దాకా వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళాలంటే విమోచకుడు రావాలి, విమోచన జరగాలి, రక్త ప్రోక్షణ జరగాలి. వచ్చేస్తున్నారు సైన్యం. మోషే మీద తిరుగుబాటు ప్రారంభం. మోషేకి ఏం చేయాలో అర్థం కాల. అక్కడ అంటాడు దేవుడు, ఓరకుండుడి నేనే దేవుణ్ణని తెలుసుకో. మా బాబు, కష్టం వచ్చినప్పుడు ఆయన తట్టు చూడు, శోధన వచ్చినప్పుడు ఆయన తట్టు చూడు, తప్పించుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు లుక్ ఎట్ హిమ్, ఆయన తట్టు చూడు, ఆయనకి నెమ్మదిస్తాడు. నువ్వు ఊహించని రీతిలో, నీ ఆలోచనకి మించిన రీతిలో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. మోషే కర్ర పైకెత్తుతుండగా సోదరు 2 పాయలు అయి కూర్చుందండి. 2 పాయలు. లోపల రోడ్డు వెడల్పు ఎంతో తెలుసా? 8 కిలోమీటర్ల వెడల్పుతో రోడ్డు ఏర్పడింది. పొడి నేల, నీరు గోడలు కట్టాయి. విమోచన ప్రారంభం. వెళ్ళిపోయింది మాత్రం. తరుముకుంటూ వచ్చారు ఫరో సైన్యం. మరలా భయం. అద్భుతాలు చూస్తూ కూడా అనుమానాలు ఎంటాడితే ఎవరు ఏం చేయలేరు. ఒక పక్క అద్భుతంలో నువ్వు నడుస్తున్నావు, అనుమానం నీలోనే ఉంది. మళ్ళా వెనక చూస్తున్నారు, ముందుకు పోతున్నారు, వెనక చూస్తున్నారు, ముందుకు పోతున్నారు. వీరిని విశ్వాసులు అనొచ్చా? దేవుని ప్రజలు అనొచ్చా? విమోచింపబడిన వారు అనటానికి హక్కు ఏదన్నా ఉందా? ముందుకెళ్ళిపోయారు. మోషే కర్ర వెనక్కి తిప్పో. మోషే కర్ర వెనక్కి తిప్పాడు. నీళ్లు కలుసుకున్నాయి. 1965లో ఎర్ర సముద్రంలో తవ్వకాలు జరిగాయి. పుర్రెలు బయటకు వచ్చిన, లక్షల్లో పుర్రెలు, ఎముకలు బయటకు వచ్చాయి, కొరడాలు బయటకు వచ్చాయి, ఇరుసులు బయటకు వచ్చాయి, గుర్రపు మొండాలు బయటకు వచ్చాయండి. హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిజ్ స్టోరీ. యేసయ్య చరిత్రే ప్రపంచ చరిత్ర. విమోచకుడు అవమానానికి గురవ్వాల్సిందే, తప్పదు. అవమానానికి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ పత్రిక 12:2. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, తన ఎదుట జరగబోతున్న ఆ విమోచన, ఆ రక్షణ, నిత్యత్వము, శుద్ధి, పరిశుద్ధత, తెగిపోయిన దైవ మానవ సంబంధాన్ని ముడివేయటానికి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఈ లెంటులో ఈ ఒక్క సత్యాన్న నేర్చుకొని వెళ్ళిపో. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టిన నా ప్రభు నాకు మాదిరండి. నేను ఎవరితో చూడను. చాలామంది నన్ను అనేవాళ్ళు, నాతో ప్రయాణం చేసిన హల్లెలూయా గారు, బుజ్జి పాస్టర్ గారికి సిగ్గు లేదు. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. సిగ్గులేదు.
నా ప్రభువు అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. సిలువను సహించాలంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం చేసిన యేసయ్య నీ ముందున్నాడు, మర్చిపోవద్దు. నీ ముందున్నాడు. అవమానం నిర్లక్ష్యం చేస్తేనే ఆనందం వస్తుంది. విమోచకుని యొక్క అనుభవం ఇది. రెండవది కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనములో, ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసేను. రోజులు 24 గంటల్లో అరగంట కూడా ఇవ్వమే. దశంభాగం ఇవ్వమనుకోండి, అది వేరు. దశంభాగం ఇస్తేనే ఆడ బల్లారాధన. అయ్యగారు దశంభాగం ఇస్తేనే బల్లారాధన. దశంభాగం ఇవ్వకపోతే బల్లారాధన రానివరాడ. ముఖమాటాలు ఏమి ఉండవు. లూథరన్ సంఘంలో విపరీతమైన ప్రేమ సంఘం అంటే పాష గారికి పెద్దలకి మీరంటే ప్రేమ. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆల్ ఆర్ ఎల్లౌడ్, ఆల్ ఆర్ ఇన్వైటెడ్, ఆల్ ఆర్ వెల్కమ్. యేసయ్య మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును ద్వారపోసిన, అక్కడ విమోచన జరిగిపోయిందండి. చివరి రక్తపు బొట్టు, చివరి నీటి బిందువు పక్కలో బల్లెం పొడిచాడు సైనికుడు. 5 గాయాలు సంపూర్ణం అవ్వాలి విమోచకునికి. గుర్తుపెట్టుకోండి, 5 గాయాలు సంపూర్ణం అవ్వాలంటే పక్కలోకి బల్లెం పోవాలి, ఆ గుండెను తాకాలి. వెనక్కి తీసినప్పుడు గుండె లోపల ఉన్న చివరి రక్తపు బొట్టు, చివరి నీటి చుక్క గొల్గతా మీద పడిపోయింది. యేసయ్య ఫోటోలు మీ ఇంట్లో ఉంటే ఆ గుండెకి పెట్టాడు కిరీటం తీసుకొచ్చి ఆర్టిస్టు. నిజంగా ఉందనాలి ఆయనకి. యేసయ్య గుండెకి ఇప్పుడు ముళ్ళ కిరీటం ఉందండి. నీ జీవితాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి. ఆ ముళ్ళ కిరీటం కాదు, ఆయన నీకు జీవ కిరీటం ఇవ్వడానికి, మహిమా కిరీటం ఇవ్వడానికి, వాడబారని అతిశయ కిరీటం ఇవ్వడానికి. హీ డైడ్ ఆన్ ద క్రాస్, హీ ఆక్యుపైడ్ యువర్ ప్లేస్ ఆన్ ద క్రాస్. నీ స్థలాన్ని ఆయన స్వీకరించాడు. దేవుని బిడ్డలారా, అందుకే కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టు కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఎఫెసీ పత్రిక 1:7లో, ఆయన రక్తము వలన మనకు విమోచనము. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము, ఈయన అందరి కొరకు విమోచన క్రయ ధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఈ రాత్రి ఆయన రక్తముతో నీ విమోచించబడ్డామన్న సంగతి నీ మనసులోకి తెచ్చుకోగలిగితే ప్రభువుని అడుగు. యేసయ్యా, నేను దూరంగా ఉన్నాను, నేను ఇంకా పాపములో ఉన్నాను, ఇంకా నీకు శత్రువుగా ఉన్నాను. ఈ లెంట్ నా జీవితంలో నీ విమోచనకు నేను ఇష్టపడుతున్నాను. నీ రక్తముతో నన్ను కొన్నావు, నీ రక్తముతో నన్ను కన్నావు. గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలో గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలో రక్తంతో నిన్ను కొన్నాడు. గ్రహించేవా? నీ పాప జీవితానికి రాత్రి స్పష్టి చెప్తావా?
లోక జీవితానికి స్వస్తి చెప్తావా? యేసు కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావా? నీవు నీ సొత్తు కాదు, నిన్ను కొనటానికి ఆయన ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన సొత్తుగా ఈ రాత్రి మారు. నీ హృదయంలోకి యేసును ఆహ్వానించు. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును తలంపులకు నిత్యము కావలి ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి వర్తమానాన్ని అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ ఎం రత్నశేఖరయ్య గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 1-2 ప్రకటనలు గమనించాలి. దయచేసి వెహికల్స్ ఎవరు కూడా దారిలో పెట్టద్దు. డివైడర్స్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో కూడా కొన్ని బళ్ళు పెడుతున్నారు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు దాటడానికి వీలు లేదని. కనుక వీటిని గమనించి ఆ డివైడర్ మధ్యలో క్రాస్ చేయడానికి ఉన్నటువంటి స్థలంలో కూడా వెహికల్స్ పెట్టొద్దని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, మీ కుక్కలను తెస్తున్నారు చర్చీలకి, లోపల తిరుగుతున్నాయి. దయచేసి పెంపుడు కుక్కల్ని బయట ఉంచండి, ఇంట్లో కట్టేసిరండి. లోపల చర్చిలో తిరుగుతున్నాయి, లోపల క్యాంపస్లో తిరుగుతున్నాయి. అలా చేయొద్దు. ఫ్రైడే ఈరోజు కమ్యూనియన్ ఉంటుంది. బట్ మన ఆఫరింగ్స్ కానుకలు పెట్టెలు మరి ప్రాంగణంలో పెట్టబడ్డాయి. కనుక మీరు గమనించి ఆఫరింగ్స్ని కానుకల పెట్టెలో వేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రేపు మరి కిరణ్ పాల్ పాస్టర్ గారు రేపు వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన అనంతరం దీవెన బట్ కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఎవ్రీ ఫ్రైడే కమ్యూనియన్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన టైంలో మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు ప్రార్థనలో లేచి నిలబడాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థింతుము. మహోన్నతుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మండలకాలపు ధ్యానాలలో 3వ దినము మమ్ములను సంఘాన్నంతటిని కూడా మీ సన్నిధానములకు నడిపించారు. చేరినటువంటి మేము ఈ ఆరాధనలో మిమ్మలను కీర్తన ద్వారా స్తుతించాం. సాయంకాల ఆరాధన ద్వారా మీరు మహిమనందారు. మీ సేవకులను మీ పక్షంగా నిలువబెట్టుకుని ఈ దినాన అందించినటువంటి దైవ వర్తమానమును బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో భద్రపరుచుకొని
వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని బిడ్డలు కలిగి జీవించటానికి మీ కృపా సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను దేవా. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి ప్రతి కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. విశేషంగా మా సంఘ కాపరులు, వారి కుటుంబాలు, పరిచర్యలు మీరు తోడుగా ఉండండి. మా సంఘ పిసిసి చైర్మన్ గారు, ట్రెజరర్ గారు, పిసిసి ఎల్సిసి సభ్యులను బట్టి స్త్రీల సమాజము, యవన బిడ్డలు, సండే స్కూల్ బాలబాలికల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. చదువుతున్నటువంటి వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఇంటర్మీడియట్ మొదటి మరియు 2వ సంవత్సరం పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఇంత కనుక రాసినటువంటి పరీక్షల్లో మీ కృప చూపించారు. రాయబోయేటువంటి పరీక్షల్లో కూడా మీ జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను దేవా. ప్రతి దినము కూడా ప్రభా బిడ్డలు తీర్మానం చేసుకుని ఈ మండల కాలపు ధ్యానాల్లో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో బిడ్డలు ప్రభా ఎదగటానికి, బిడ్డలకు మీరు అనుగ్రహించినటువంటి గొప్ప తలంపులు, ఆలోచనలను బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకే మీరు కలువరి సిలువలో మరణించారు. మా పాప విమోచన కొరకే ప్రభా మీరు మా కొరకు మరణించినటువంటి వారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించి దేవా మీరు మమ్మల్ని ఈ లోకములోనికి విమోచించడానికి వచ్చారనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మా హృదయాల్లో, మా తలంపుల్లో, మా ఆలోచనలో ఉన్నటువంటి ప్రభా చెడు ఆలోచనలు, చెడు తలంపులను ప్రభా పాపాన్ని విడిచిపెట్టి మీ సిలువ మార్గములో మేమందరము కూడా ప్రయాణించడానికి మీ కృపా సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. మా సెయింట్ మార్క్స్ దేవాలయం ప్రభా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం. విశేషంగా నూతన దేవాలయ నిర్మాణాన్ని ప్రభా మా సంఘం చేపట్టింది. ఇంత కనుక కానుకలు అర్పించినటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఆ దేవాలయ పనులు జరగటానికి ప్రభా మీరు ద్వారాలు తెరిచి అనేకులు ప్రభా ఆర్థికంగా సహాయపడటానికి మీ కృపా సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. విశేషముగా ఈ దినము జన్మదినము, వివాహ దినము జరిపించుకుంటున్నటువంటి బిడ్డలుంటే రెట్టింపు సంవత్సరమైనటువంటి దయాకిరీటములతో మీరు నింపి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రియులు గరికపాటి సుధీర్ బాబు గారు, వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇరువురు బిడ్డలు, పెద్ద కుమారుడు సమర్పణ బాబు, ఇది మరొక నూతన దయాకిరీటాన్ని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడు బెంగళూరు పట్టణంలో MBA ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. తన చదువు అంతటిలో కూడా మీరు తోడుకొండండి. మరొక సంవత్సరాన్ని బిడ్డ జీవితానికి మీరు ఇచ్చారు. మంచి ఆరోగ్యంతో మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదే రీతిగా ఎంతమంది అయితే ఈ దినాన జన్మదినమో, వివాహ దినమో ప్రభా సెలబ్రేషన్ జరిగించుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు, మీ కృపను వారితో ఉంచమని ప్రార్థన చేయించున్నాం. సంఘంలో ఉన్నటువంటి బలహీనలుగా ఉన్నటువంటి వారిని బలపరచండి. బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. ఈ మండల కాలపు ధ్యానాల్లో 3వ దినము మీ పాద సన్నిధిలో ప్రభా ఆయా స్థలాల్లో ఉండి కూడా మీ మాటలు ఆలకించినటువంటి మా బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డల ప్రభా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ముందు కొనసాగించుకోవడానికి మీ కృపా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ముందున్నటువంటి ప్రభు భోజన సంస్కార ఆరాధనలో కూడా పాలు పంపనైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఈ ఆరాధన ముగించుకుని బిడ్డల వారి గృహాలకు తిరగనే వెలుచుండగా మీ క్షేమాన్ని అనుగ్రహించి రాత్రి మంచి విశ్రాంతినిచ్చి వేకునే మరలా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించేటువంటి ధన్యతను మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి సంఘ పక్షాన సమస్త మనవులు మీ చేతులకు సమర్పిస్తూ యేసు అతి శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మలను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్.